సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలతో జోగి రమేష్ కనిపించడంపై హైకమాండ్ సీరియస్ అయింది. మొత్తం ఘటనపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆదేశించింది. అయితే పార్టీకి నష్టం కలిగించే పనులకు తాను దూరమన్నారు మంత్రి. జోగి వస్తున్నాడని తెలిస్తే ఈ కార్యక్రమానికి వచ్చుండేవాడిని కాదన్నారు. మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీషను ఇబ్బందులోకి నెట్టారు వైసీపీ నేత జోగి రమేష్. నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా వచ్చారు. ముగ్గురు ఒకే కారుపై ర్యాలీగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. పూర్తి వివరాలు తెప్పించుకున్న హైకమాండ్ జోగితో కలిసి ర్యాలీగా వెళ్లడంపై వివరణివ్వాలని మంత్రి ఎమ్మెల్యేను ఆదేశించినట్లు తెలుస్తోంది. నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై వివరణిచ్చారు మంత్రి పార్థసారథి. పార్టీలకు అతీతంగా జరిగిన ఆ కార్యక్రమానికి జోగి రమేష్ హాజరవడం అనుకోకుండా జరిగిందన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు ఎప్పటికీ చేయనన్నారు పార్థసారథి. సీఎం చంద్రబాబుకి సారీ కూడా చెప్పానన్నారు. జోగి రమేష్ వస్తున్నట్లు తెలిస్తే ఆ కార్యక్రమానికి హాజరై ఉండేవాడిని కాదన్నారు మంత్రి పార్థసారథి. కేవలం గౌడు సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు. తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నా కూడా ప్రయత్నం చేశామని, అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వారికి సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ తెలియజేస్తాను. పార్టీ అధినేత చంద్రబాబు పవన్ పై నోరు పారేసుకున్న జోగి రమేష్ తో వేదిక పంచుకోవడం, ఒకే వాహనంపై ర్యాలీగా వెళ్లడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గౌతులచ్చన్న గౌడ కులస్తుడు కాబట్టి జోగి రమేష్ కార్యక్రమానికి హాజరైనా ఇలా మంత్రితో కలిసి ర్యాలీగా వెళ్లటాన్ని తప్పుపడుతున్నట్లు సమాచారం.